హలో ఆల్, రాయలసీమ అనగానే మోస్ట్ పాపులర్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఉగ్గానీని ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఈరోజు చూసేద్దాం. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు బొరుగులు తీసుకుంటున్నాను. ఒక పెద్ద గిన్నెలో వేసుకొని అందులోకి సరిపడ్డ నీళ్లు వేసి బొరుగుల్ని ఒక 8 to 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈ బొరుగులన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు మనం వాటర్లో నానబెట్టిన ఈ బొరుగులని మెత్తగా అయిపోయి మన ఉగ్గాని అనేది ముద్ద ముద్దగా వస్తుంది. ఈ బొరుగులు నానేలోపు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్నాక మనం చేత్తో ఇలా ఒకసారి నలపాలి. ఇలా నలపడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది మన ఆనియన్స్ అన్నీ. నెక్స్ట్ 3 స్మాల్ సైజ్ టమాటా తీసుకుంటున్నాను. ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సైడ్ పెట్టుకోండి. మన కారంకి తగ్గట్టు 8 నుంచి 10 పచ్చిమిర్చి తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని 2 to 3 పల్సెస్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు కోసం 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటా ముక్కల నుంచి స్కిన్ అది సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాక మంటని లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన బొరుగులు నానిపోయి ఉంటాయండి. మనం ఇలా చేతిలోకి తీసుకొని గట్టిగా హ్యాండ్స్తో ప్రెస్ చేస్తూ అందులోని వాటర్ని తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్టయితే. ఇలా బొరుగులు అనేవి పొడి పొడిగా ఉండాలి. కొన్ని ప్లేస్లో బొరుగులు అంటారు, కొన్ని ప్లేస్లో మరమరాలు అంటారు. మీరేమంటారో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈ బొరుగుల్ని మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపులోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఉగ్గానీలోకి కాంబినేషన్గా మిర్చి బజ్జీ, ఆనియన్ పకోడా అయితే సూపర్ అదిరిపోతుందండి. అవి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇక్కడ నేను 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేశాక. ఇందులో కొద్దిగా పప్పుల పొడి కూడా వేసుకుంటారండి, కానీ నేను ఇక్కడ వేయట్లేదు. అది ఈ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుందని. మీకు ఆ రెసిపీ నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇందులోకి పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.